हाय स्टूडेंट्स, वेलकम टू दिशा हिंदी क्लासेस। आज हम इस वीडियो में भगवान बुद्ध के प्रति, इसके कवि है सूर्यकांत त्रिपाठी निराला जी है। ఈయన యొక్క కవి పరిచయము సూర్యకాంత్ త్రిపాఠి నిరాలా ఛాయావాద్ యొక్క శ్రేయస్సుకు ముఖ్యమైన సహకారం అందించారు. నిరాలా హిందీకి చెందిన అమూల్యమైన వ్యక్తిత్వం. బెంగాల్లోని మేదినీపూర్ జిల్లాలోని మహిషాదల్ రాష్ట్రంలో 1896లో వసంత పంచమి నాడు జన్మించారు. ఈయన చాలా స్వతంత్ర స్వభావం కలిగి ఉన్నారు మరియు ఈయన స్వతంత్ర స్వభావం ప్రకారము ఈయన తన కవిత్వాన్ని సృష్టించారు. ఇతను ఇద్దరు తత్వవేత్త మరియు కవి. ఇతనిలో హేతువాదము మరియు హృదయవాదం రెండింటికి ఒక ఆహ్లాదకరమైన కలయిక ఉంది. త్రిపాఠీజీ స్వేచ్ఛగా ప్రవహించమి ఈయన పద్యాలు కొన్ని ఛందస్సులు, కొన్ని ప్రాసలు లేనివి. నిరాలాజీకి 3 ఏళ్ల వయసులో తల్లి చనిపోయింది. త్రిపాఠి యొక్క తల్లి ఇతను 3 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు చనిపోయింది. అతని అసలు పేరు సూర్యకుమార్, కానీ కవి స్వయంగా అతని పేరును సూర్యకాంత్గా మార్చుకున్నాడు. అతనికి 15 ఏళ్ల వయసులో పెళ్ళయింది. అతనికి 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతని భార్య మరణించింది. అతనికి ఒక కుమారుడు మరియు ఒక కుమార్తె ఉన్నారు. కొడుకు పేరు రామకృష్ణ, కూతురు పేరు సరోజ. నిరాలా జీవితం గొప్ప పోరాటాలతో కూడుకున్నది. దుఃఖం ఎప్పుడూ జీవిత కథ. 1930లో తన కూతుర్ని శివశేఖర్ విడివేడికి ఇచ్చి వివాహం చేశాడు. అయితే 1995లో సరోజ అనారోగ్యంతో మరణించింది. నిరాలాజీ తన కుమార్తెను కోల్పోయినందుకు సంతాపగీతం సరోస్మృతి రాశారు. ఆయన తన చివరి క్షణాల్లో అలహాబాద్లో ఉన్నారు. అతను 1961లో మరణించాడు. ఇతని ప్రధాన రచనలు అనామిక 1923లో, పరిమల్ 1929లో రచించారు, గీతిక 1936లో, తులసీదాస్ 1938లో, కుకుర్ముట్టన్ 1942లో, అనిమ 1943లో, నాయే పాటే అంటే అది 1946లో, బేలా 1946, అపర 19 ఈ విధంగా ఇతను చాలా కవితలను రచించారు. ఈయన యొక్క నవలలు అప్సరా, అల్కా, ప్రభావతి, నిరుపమ, పీక్స్ హోల్డ్, బ్లాక్ ఎక్స్ప్లోయిట్స్, జాస్మిన్. ఇతను సమన్వయము, తాగుబోతు, భావోద్వేగాల రంగుల చిత్రాలు ఇతని కవిత్వంలో నిజమయ్యాయి. ఆధ్యాత్మికత మరియు రహస్యము, ప్రేమ మరియు అందం, వ్యంగ్యం, కరుణ, జాతీయత మొదలైనవి ఈయన యొక్క అందమైన ద్యోతంగా ఉంది. సరోజా స్మృతి కవి హృదయమైన ఆత్మీయవ్యక్తీకరణ. తన కూతురిపైన ఇతను ఈ నవలలో రాశారు. నిరాలా యొక్క తాత్విక భావజాలం స్వామి వివేకానంద మరియు రామకృష్ణ పరమహంస ఆలోచనలచే లోతుగా ప్రభావితమైంది. కళాత్మక దృక్పథంలో నిరాలా కవిత్వంలో ఛందస్సు మరియు భాషలో వాస్తవికత మరియు ఆవిష్కరణ కనిపిస్తాయి. నిరాలా అపారమైన వ్యక్తిత్వం ఆయన రచనల్లో వ్యక్తమైంది. సమాజము, సామాజిక, సాంస్కృతి, మత, ఆర్థిక మొదలైన వాటి నుండి వేగంగా మార్పులను ఎదుర్కొంటున్న ఈ కాలంలో బుద్ధ భగవానుడి ప్రాముఖ్యతను సమర్పించిన కూర్పులో నిరాలా వివరించారు. మార్పులు జరుగుతున్నాయి. బుద్ధ భగవానుడి ఆదర్శాలు ఎప్పటికీ పాతవి కాలేవని, మారుతున్న కాలంలో మరింత సంబంధితంగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. అంటే బుద్ధుని గొప్పతనాన్ని సమర్పించిన కూర్పులో వివరించబడింది. సమర్పించిన కవితలో నిరాలాజీ సమాజంలో చాలా మార్పులు జరుగుతున్న సమయంలో బుద్ధ భగవాను ప్రాముఖ్యతను వివరించారు. ఆ సమయంలో అతను బుద్ధునికి అనే శీర్షికతో ఒక పద్యం రాశారు. ఎందుకంటే బుద్ధ భగవానుడి ఆదర్శాలు ఎప్పటికీ పాతవి కాలేవని మరియు మారుతున్న కాలంలో మరింత సందర్భోచితంగా ఉంటాయని నమ్మారు. నేడు నాగరికత, అభివృద్ధి, శాస్త్రీయ మూలాలపై గర్వించదగిన ప్రపంచం వినాశనం వైపు పయనిస్తోంది. స్పష్టంగా కనిపించే ఆనందం కోసం బొమ్మల వలె తయారు చేయబడిన శాస్త్రీయ పరికరాలు, డబ్బు మాత్రమే నేడు లక్ష్యము. మానవులు, నీరు, అంబర్, రైలు మార్గాలు, వైర్లు, విద్యుత్, ఓడలు ఇవన్నీ మానవుల తరగతి నుండి తరగతికి మారుతున్నాయి. జాతికి వ్యతిరేకంగా దేశం, స్వార్థానికి వ్యతిరేకంగా స్వార్థం. ఇందులోని మొదటి పద్యము आज सभ्यता के वैज्ञानिक जड़ विकास पर गर्वित विश्व नष्ट होने की ओर अग्रसर। स्पष्ट दिख रहा सुख के लिए खिलौना जैसे बने हुए वैज्ञानिक साधन केवल पैसे आज लक्ष्य में है मानव के स्थल जल अमर। रेल तार बिजली जहाज नभयानों से भर दर्प कर रहे हैं मानव वर्ग से वर्गगण। भिड़े राष्ट्र से राष्ट्र स्वार्थ से स्वार्थ विचक्षण।
ఇస్కా సందర్భ హై. దీని సందర్భం ఏమిటంటే నిరాలాజీ సమాజంలో జరుగుతున్న అసమానతలను వివరిస్తున్నారు. దీని యొక్క వ్యాఖ్య ఏమిటంటే ఇందులో నేటి యుగం శాస్త్రీయ యుగంగా మారింది. సైన్స్ ఎంతగానో అభివృద్ధి చెందుతోంది. సమాజం కూడా తన నాగరికతను వదిలిపెట్టింది. నేటి వైజ్ఞానిక నాగరికత అంతా పాతుకుపోయిన ధోరణి. దీని కారణంగా ప్రపంచం మొత్తం ఈ వైజ్ఞానిక అభివృద్ధి గురించి గర్వపడుతుంది మరియు రాబోయే కాలంలో ఈ శాస్త్రాన్ని స్వీకరించడం ద్వారా ప్రపంచం తన భవిష్యత్తును నాశనం చేసుకుంటుందనే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ శాస్త్రోక్త వాయిద్యాలు ఒక ఆట వస్తువులా ఉన్నాయి. ఇది కేవలం ఆనందంగా మారింది. శాస్త్రీయ నాగరికత కలిగిన మనిషి లక్ష్యం డబ్బు సంపాదన మాత్రమే. రైలు, తీగలు, కరెంటు, ఓడలు ద్వారా మానవులు నేల, నీరు, కాషాయం కలిశారని, దాని వల్లనే వారు తమ ప్రతాపం చూపుతున్నారని కవి చెప్పారు. మనుషులు ఎంత స్వార్థపరులుగా మారారు అంటే తమ స్వార్థం వల్ల దేశాన్ని కొత్త దేశాలుగా విభజిస్తున్నారు. ఇదంతా శాస్త్రీయ నాగరికత వల్లనే అని జరుగుతుందని కవి భావిస్తున్నారు. దీని విశేషత ఏమిటంటే ఇందులో శాస్త్రీయ నాగరికతను హైలైట్ చేయడం జరిగింది. రెండవ పద్యాంశము. హస్తే హే జడవాదగ్రस्त प्रेत जो परस्पर विकृत नयन मुख कहते हुए अतीत भयंकर था मानव के लिए पतित था या वहाँ विश्रमन अपदु अशिक्षित का वन्य हमारे रहे बंदगन नहीं वहाँ था कहीं आज का मुक्त प्राण यह तर्क सिद्ध है స్వప్న ఏక హే వినిర్వాణ యహ. దీని సందర్భం ఏమిటంటే సూర్యకాంత్ త్రిపాఠీజీ రాసిన బుద్ధిని వైపు అనే పద్యం నుండి తీసుకోబడింది. సైంటిఫిక్ విషయాల్లో చిక్కుకొని తమ నాగరికతను మర్చిపోతున్నారు. మోడర్న్ కల్చర్కి మనము ఎక్కువగా ప్రభావితమవుతున్నామని ఇందులో చెప్పడం జరిగింది. నేటి తరం ఆధ్యాత్మికతను, సాహిత్యాన్ని విడనాడి శాస్త్రాన్ని అవలంబిస్తున్నారని ఈ పద్యం ద్వారా కవి చెబుతున్నారు. నిర్జీవ శాస్త్రాన్ని అవలంబించడం ద్వారా ఆనందాన్ని అనుభవిస్తున్నారు. స్వార్థంలో చిక్కుకొని ఒకరికొకరు శత్రువులుగా మారారు. గతంలో మహిమాన్వితమైన నేడు అధోగతి పాలైంది. నేటి మనిషి తన గతాన్ని భయానకంగా చూస్తున్నాడు. వైజ్ఞానిక జీవితంలో అశాంతి విస్తరిస్తోంది. తక్కువ ఆధ్యాత్మికత కారణంగా ప్రజలు మారుతున్నారు. పర్యావరణం అపరిశుభ్రంగా మరియు ప్రమాదకరంగా మారింది. దీని నుండి బయటపడడానికి మార్గం లేదు. ప్రపంచ శాంతి. ఇందులో ప్రపంచం యొక్క అశాంతి గురించి ప్రస్తావన చేయడం జరిగింది. మూడవది. వహా బినా కుచ్ కహే సత్యవాణి కే మందిర్ జైసే ఉతరే थे तुम उतर रहे हो फिर मानव के मन में जैसे जीवन में निश्चित विमुख भोग से राजकुंवर त्याग कर सर्वस्थित एकमात्र सत्य के लिए रूढ़ी से विमुख रत कठिन तपस्या में पहुँचे लक्ष्य को तथागत फूटी ज्योति विश्व में मानव हुए सम्मिलित धीरे धीरे हुए विरोधी भाव तिरोहित भिन्न रूप से भिन्न भिन्न धर्मों में संचित हुए भाव मानव न रहे करुणा से वंचित फूटे शत शत उत्स सहज मानवता जल के यहाँ वहाँ पृथ्वी के सब देशों में छलके बल के पंकिल भौतिक रूप आदर्शित हुए तुम ही से हुई तुम्ही से ज्योति प्रदर्शित. ఏ సందర్భంలో అంటే నిరాలాజీ రాసిన మహాత్మా బుద్ధకి ప్రతి కవిత నుండి ఇది తీసుకోబడింది. గౌతమ బుద్ధుని బోధనలు ఇందులో వివరించబడ్డాయి. ఇందులో వ్యాఖ్య ఏమిటంటే ఈ పంక్తి ద్వారా కవి ఏమని చెప్పదలుచుకున్నాడు అనుకంటే ఒక తథాగత్ భూమిపై యువరాజుగా అవతరించిన ఏకైక వ్యక్తి నువ్వు. నీ సుఖాన్ని వదిలి సత్యాన్వేషణ ప్రారంభించావు. తన సంప్రదాయాన్ని విడిచిపెట్టి కఠోర తపస్సు చేసి తన లక్ష్యాన్ని సాధించడం ప్రారంభించారు. కరుణను కురిపించి తథాగత అయ్యాడు. తన తత్వాన్ని వ్యాప్తి చేయడం ప్రారంభించాడు. హే తథాగత్, ప్రపంచం మొత్తం నీ ద్వారా వ్యాపించిన వెలుగులో పాలు పంచుకోవడం ప్రారంభించింది. అందరి హృదయాల్లో కరుణ వ్యాపించింది. నీ మార్గదర్శకత్వం వల్ల అందరిలో శత్రుత్వ భావన అంతమైంది మరియు కరుణ యొక్క కాంతి ప్రతి చోట ప్రకాశించడం ప్రారంభించింది. ఇందులో బుద్ధిని త్యాగం గురించి వివరించడం జరిగింది. నాలుగవది. फूटे शत शत उस सहज मानवता जल के यहाँ वहाँ पृथ्वी के सब देशों में छलके का इसका भावार्थ यह है. ఇందులో మానవ సంక్షేమం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. దీని వివరణ ఏమిటంటే కరుణ లేనివాడు పశువు లాంటి వాడని ఈ పంక్తి ద్వారా చెప్పడం జరిగింది.
కనికరము, దయ మనిషి మానవత్వాన్ని గుర్తు చేస్తుంది. కరుణ మరియు దయ ఉన్న వ్యక్తి మానవ సంక్షేమం గురించి ఆలోచిస్తాడు మరియు మానవాళికి సహాయం చేస్తాడు అని అంటారు. ఓ మనిషి, మీ సూత్రాల నుండి, మీ సందేశాల నుండి మానవత్వం సహజంగా అభివృద్ధి చెందింది కాబట్టి మానవత్వం యొక్క అలా ప్రభావితమైందని అతను చెప్పాలనుకుంటున్నాడు. మనం జంతువుల నుండి మనుషులమయ్యాము అని దీని యొక్క భావం. మానవులు విధులు వివరించబడ్డాయి. మానవులు ఎలా ఉండాలి అనేది ఇందులో సూచించడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.